ఆ శాఖకు అత్యంత కీలకమైన మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యవహరించబోతున్నాడు. కొలుసు పార్థసారథి ఆయన కూడా గతంలో 2019, 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో ఆయన పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. యాదవ్ కమ్యూనిటీ తరఫున పార్థసారథికి మంత్రి పదవి లభించింది. ఆయనకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రి అండ్ హౌసింగ్ మినిస్టర్గా కొలుసు పార్థసారథికి అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో ఆయనకి విద్యాశాఖను కేటాయించడం జరిగింది. బేసిక్గా కృష్ణా జిల్లా నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా వాళ్ళకి విద్యాశాఖ కేటాయించడం అనేది చాలా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గతంలో ఎవరైతే కొలుసు పార్థసారథికి రాజశేఖర రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అట్లాగే గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలిచిన వ్యక్తికి కూడా ఇదే విధంగా విద్యాశాఖ కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి విద్యాశాఖ కాకుండా ఆయనకు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ అనేది పార్థసారథికి ఇవ్వడం జరిగింది. అట్లాగే డాక్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామి ఆయనకి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్. ఇది కొత్తగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఈ శాఖ అనేది లేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అందరికీ తెలిసిందే. డోలా వీరాంజనేయ స్వామి కూడా మొట్టమొదటిసారి మంత్రి అవుతూ ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం